శబరిమల సంచలనం అట. ఆ 4.5 కిలోల బంగారం ఎక్కడ తెచ్చినప్పుడు 42.8 కిలోలు ఉందట. మళ్ళా దేశమంతా తిప్పి తిరిగి వచ్చేసరికి 38 కిలోల బంగారమే మిగిలిందట. మరి మిగతా 4.5 కిలోలు ఏమైంది? అయ్యప్ప ఆలయ బంగారు తొడుగులని దేశమంతా తిప్పిరట. ఇగో ఇవే ఆ తొడుగులు, ఆలయ ద్వారపాలకుల బంగారు తొడుగులు ఇవే. వాటి వెయిట్ ఎంత అంటే 42 కిలోలట. దాన్ని దేశమంతా తిప్పిరట. దేశమంతా తిప్పేసరికి వచ్చేసరికి 38 కిలోలకు తగ్గిందట. మరి 4.5 కిలోలు ఎడమాయమైంది? కరిగిపోయిందా ఎండకు? ఎవడు తిన్నాడు? దీని మీద ఎంక్వైరీ నడుస్తున్నది. మరమ్మత్తు పేరుతో రవాణాకు 39 రోజులట. ఏపీ సహా పలు రాష్ట్రాల్లోని ఆలయాలు ఇండ్లకు. కేరళ హైకోర్టుకు సిట్ నివేదికలో సంచలన విషయాలు. విజయ్ మాల్యా 1998లో ఇచ్చిన విరాళం 30.8 కిలోలు. వాటి లెక్కలు తేల్చేందుకు నడుం బిగించిన హైకోర్టు క్రిమినల్ కేసులు పెట్టాలని కేరళ పోలీసులకు ఆదేశం. శబరిమల ఆలయ నిర్వహణ చేపడుతున్న ట్రావెన్కోర్ బోర్డు కార్యకలాపాలు తీవ్ర వివాదాస్పదంగా మారినాయి. కూతురు పెళ్లికి దేవాలయం దగ్గర బంగారం అడుక్కునే వ్యక్తిని దాతగా చూపించి ఆయనకు కిలోల కొద్దీ బంగారం పూత ఉన్న భారీ విగ్రహాల తొడుగుల పునరుద్ధరణ బాధ్యతను అప్పగించిందట. ఏందట? కూతురి పెళ్లికి దేవాలయం దగ్గర బంగారం అడుక్కునే వ్యక్తిని దాతగా చూపించి ఆయనకు కిలోల కొద్దీ బంగారం పూత ఉన్న భారీ విగ్రహాల తొడుగుల యొక్క పునరుద్ధరణ బాధ్యతను అప్పగించిందట. ఈ పునరుద్ధరణకు ఆయన సొంతంగా వెచ్చించిన బంగారం 400 గ్రాములట. దేవస్థానం 42.8 కిలోల బరువున్నటువంటి బంగారం పూతతో కూడిన రాగి తొడుగులను ఆయనకి ఇచ్చిందట. చివరకు దానికి మెరుగులు దిద్దించి అప్పగించిన రాగి బంగారు తొడుగుల బరువు కేవలం 38.25 కిలోలు మాత్రమే ఉందట. అంటే 4.5 కిలోల తేడా వచ్చిందట. తగ్గిందంతా బంగారమే అని అనుమానిస్తున్నారట. శబరిమల ఆలయంలో ద్వారపాలక విగ్రహాల పాదపీఠానికి తొడుగులకు వేసిన బంగారు తాపడం మెరుగు తగ్గడంతో దానికి తన సొంత ఖర్చుతో కొత్తగా తాపడం వేయించేందుకు బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ పొట్టి ముందుకొచ్చిందట. ఆయన గతంలో దేవస్థానంలో ఉద్యోగం చేసిన వాడే అట. మొదట 2019 జూలైలో పాదపీఠాలు ఆ తొడుగులను మెరుగుదిద్దే బాధ్యతను ఆయనకు అప్పగించారు. జూలై 19వ తేదీన ఆ పొట్టి సమక్షంలోనే వాటిని తొలగించారు. తూకం వేస్తే 42.8 కిలోలు అని తేలింది. మర్నాడు శబరిమల నుంచి పాదపీఠాలు విగ్రహ తొడుగులతో కూడిన కంటైనర్ బయలుదేరింది. ఎందుకు దాన్ని ఇచ్చేయడానికి. చెన్నైలో బంగారం తాపడం చేసే సంస్థ స్మార్ట్ క్రియేషన్ వర్క్ షాప్కు చేరగానే అక్కడ ఉద్యోగులు తూకం వేస్తే 38 కిలోల బరువే వచ్చిందట. మరి కంటైనర్ ఎక్కింది, ఆడిదాకపోయింది, మధ్యలో ఏమైంది? కంటైనర్లో ఎక్కించినప్పుడు 42.8 కిలోలు ఉన్న బంగారం, తాపడం ఉన్న రాగి తొడుగులు కిందకి దింపంగానే 4.5 కిలోలు ఎట్లా తగ్గినాయి అనే ప్రశ్న. దీనికి తోడు కంటైనర్ శబరిమల నుంచి చెన్నైలోని వర్క్షాప్కు చేరడానికి 39 రోజుల సమయం పట్టిందట. 39 డేస్ ట్రావెల్ చేసిందట. అది జూలై 20న బయలుదేరితే ఆగస్టు 29న చేరిందట. ఆ 39 రోజుల్లో ఏం జరిగిందనే దానిపై తాము పరిశోధించామని సంచలనాత్మక విషయాలు తెలిసినాయట. ఎన్డీటీవీ ప్రకటించిందట. కంటైనర్ కొట్టాయంలోని ఒక ప్రైవేట్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలు, బెంగళూరులోని శ్రీరాంపురంలో అయ్యప్ప ఆలయానికి పోయిందట. చెన్నైలో ఉంటున్న ప్రముఖ మలయాళ నటుడు జయరాం ఇంట్లో జరిగిన ప్రైవేటు పూజకు కూడా వీటిని తీసుకెళ్లిరట. ఇందుకు సంబంధించి ఒక ఫేస్బుక్ పోస్ట్ ఆధారంగా చూపిస్తోంది. 2019 ఆగస్టు 29న చెన్నై వర్క్షాప్కు వచ్చిన విగ్రహాల తొడుగులకు మెరుగులు దిద్ది సెప్టెంబర్ 11వ తేదీన తిరిగి మళ్ళీ దేవస్థానానికి పంపించారట. వర్క్షాప్కు వచ్చినప్పుడు వాటి బరువు 38.25 కిలోలు ఉంటే ఉన్నికృష్ణన్ పొట్టి తన సొంత బంగారం 394 గ్రాములు కలిపి మెరుగులు దిద్దించిందట. సొంత బంగారం కలిపినప్పటికీ వర్క్షాప్కు ఎంత బరువుతో వచ్చిందో అంతే బరువుతో తిరిగి పంపించిందట. మరోవైపు తగ్గిన 4.5 కిలోల బరువుల గురించి అడిగిన వారు లేరు, చెప్పిన వారు లేరు. అదనంగా చేర్చిన 394 గ్రాములు ఏమయ్యాయని అడిగిన వారు కూడా లేరు. చివరకు 2019 డిసెంబర్లో పొట్టి తన దగ్గర కొంత దేవస్థానం బంగారం మిగిలిందని, అనుమతిస్తే కుమార్తె పెళ్లికి వాడుకుంటాను అని స్వయంగా దేవస్థానానికి ఈమెయిల్ పెట్టిందట. దీంతో దేవస్థానం బంగారం దాత చేతిలో ఉందన్న విషయం మీడియా దృష్టికి వచ్చింది. వరుస కథనాలు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గింత ఘోరంగా తయారయ్యారు చూడండి, ఎట్లా ఉన్నారో చూడండి. బంగారం ఎత్తుకపోయిరట, 4.5 కిలోల తేడా వస్తుందట. ఏముంటుంది, ఈ నీళ్ళు వా నీళ్ళు వీ నీళ్ళు తిప్పి ఉంటారు. మరి అది ఎట్లా తీసుకున్నారో ఏం చేసారో వాళ్ళకే తెలవాలి.